లక్ష్యం మీదైతే దానిని అందించడమే విమ్స్ లక్ష్యం. Hi, welcome to WIMS YouTube channel. My name is Dr. G.K. Naidu, a senior faculty in General Studies. Today we will discuss about very important chapter, that is National Animal Parks. Okay, the topic is National Animal Parks. Before going to discuss about National Animal Parks, we will know about the two words. One is sanctuary, another one is zoo. Sanctuary is the place where wild animals are living safely with their own environmental conditions. Zoo is the place where wild animals are exhibiting freely with restrictions, whereas in sanctuaries without any restrictions. That is the difference between sanctuary and zoo. This topic is very important. ఈ మధ్యకాలంలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లాగే సివిల్ సర్వీస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా పెరియార్ నేషనల్ యానిమల్ శాంక్చురీ గురించి అడిగాడు. ఇది ఏ స్టేట్లో ఉంది, దాని తాలూకా స్పెషాలిటీ ఏమిటని. సో దట్ రాబోయే నోటిఫికేషన్స్ దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాపిక్ నుంచి 1-2 క్వశ్చన్లు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఈ జాతీయ నేషనల్ యానిమల్ పార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ శాంక్చురీ అనేది ఏంటంటే ఇట్స్ ద ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ ఆర్ లివింగ్ సేఫ్లీ విత్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. అంటే ఏ ప్రదేశంలో అయితే వన్యమృగాలు తమ యొక్క సహజ సిద్ధమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటాయో ఆ ప్రదేశాన్ని శాంక్చురీ అంటాం. వేరేస్ జూ అనేటటువంటి ప్లేస్ ఏంటంటే ఏ ప్రదేశంలో అయితే జంతువులు ప్రదర్శించబడతాయో, ప్రదర్శించబడటంతో పాటు వాటిపై పర్యవేక్షణ కలిగి ఉంటుందో ఒక క్యూరేటర్ ఉంటాడు. ఆ జంతువుల్ని ప్రదర్శించిన తర్వాత ఈవినింగ్ టైము ఆ జంతువులు మరలా స్మాల్ కేజీలో పెడతారు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే శాంక్చురీ అనే ప్లేస్ అనగా ఇది జంతువుల యొక్క సహజసిద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తూ ఉండే ప్రాంతం. జూ అనేది ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎగ్జిబిటింగ్ యానిమల్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జూ అండ్ శాంక్చురీ. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసే ముందు ఈ సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేస్తుంది, దాని పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ శాంక్చురీస్ అనేటువంటి వాటిని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి గల ప్రధాన కారణము ఈ ప్రపంచంలో కొన్ని రకాలైన జంతువులు పూర్తిగా అంతరించిపోతూ ఉన్నాయి. అవి ఒకటి డైనోసార్సెస్, మెసాసార్స్, యాంఫీబియాస్. అట్లాంటి జంతువులు పూర్తిగా అంతరించిపోయేవి. భవిష్యత్తులో ఈ మధ్యకాలంలో టైగర్ ఈజ్ ఆల్సో రెడీ టు ఎగ్జాస్ట్ ఇట్స్ స్పీసెస్. అట్లాగే లేపార్డ్ కూడా అంతరించిపోతుంది అంటున్నారు. అట్లాగే కొన్ని ఈగల్ అంటే రాబందు అనేటువంటి ఒక పక్షి కూడా పూర్తిగా అంతరించిపోయింది. అట్లాగే స్పారోస్ అనే జాతి కూడా పూర్తిగా అంతరించిపోతున్నాయి. కాబట్టి అట్లా అంతరించిపోయేటటువంటి జంతువుల్ని మరలా మనం క్రియేట్ చేయాలనే దృక్పథంతో భారత ప్రభుత్వము ఇట్లాంటి శాంక్చురీస్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకే, శాంక్చురీస్ని ప్రవేశపెట్టాలి, శాంక్చురీస్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇట్స్ ఎ మోర్ ఎక్స్పెన్సివ్ టు ద గవర్నమెంట్ అండ్ మోర్ బర్డెన్ టు గవర్నమెంట్. Although the government of India is spending more and more money
for establishing national animal sanctuaries as well as parks in our country. Apart from this, మన భారత ప్రభుత్వము జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి తెలుసుకునే ముందు జాతీయ అటవీ పరిరక్షణ చట్టం, జాతీయ అటవీ విధానాలు, అలాగే జాతీయ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, అలాగే వన్యమృగ సంరక్షణ చట్టాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అట్లాగే భారత ప్రభుత్వము వన్యమృగాలను పూర్తిగా అభివృద్ధి చేయాలనుకుంటే, ఈ వన్యమృగాలను సంరక్షించాలనుకుంటే అటవీ శాతాన్ని పెంచాలి. 1985 సంవత్సరంలో 1985లో భారతీయ అటవీ పరిరక్షణ చట్టం చేయటం జరిగింది. ఈ చట్టం ప్రకారము భారత ప్రభుత్వము 33.3% అటవీ శాతం ఉండాలని డిసైడ్ చేయటం జరిగింది. 33.3%. ద డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. ద డెన్సిటీ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. బట్ మన దేశంలో ప్రస్తుతము ఉన్న అటవీ శాతము, అటవీ సాంద్రత 21.7%. అనగా 12% వరకు జాతీయ అటవీ శాతాన్ని పెంచవలసినటువంటి అవసరము ప్రస్తుతం భారతదేశం యొక్క కర్తవ్యంగా మనం పేర్కొంటున్నాము. అట్లాగే ఈ అటవీ శాతాన్ని పెంచాలనే దృక్పథంలో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాంటెడ్ సో మెనీ ట్రీస్ along with the forests, which means they are maintaining afforestation methods in the place of deforestation. And at the same time భారత ప్రభుత్వం కూడా అనేక నినాదాలు ఇచ్చి వృక్షో రక్షిత రక్షితః, అధిక చెట్లు ఆనందానికి మెట్లు అని చెప్పి వృక్షాల యొక్క శాతాన్ని పెంచడం కోసము అనేక కార్యక్రమాలు కూడా చేపడుతుంది. అదేవిధంగా భారత ప్రభుత్వము 1972 సంవత్సరంలో నేషనల్ వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్ యాక్ట్, జాతీయ వన్యమృగ సంరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ యాక్ట్, కిల్లింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ ఎ క్రైమ్, హంటింగ్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ ఈజ్ ఎ క్రైమ్. వన్యమృగాలను వేటాడడం నేరం, అట్లాగే వన్యమృగాలని చంపటం కూడా నేరం. వన్యమృగాల్ని సంరక్షించాలి, వన్యమృగాలకు కావలసినటువంటి వసతులను కల్పించాలి. అంతే తప్పించి వన్యమృగాలను వేటాడడం అనేది ఇట్స్ ఎ క్రైమ్. వన్యమృగాల్ని కొన్ని ప్రదేశాల్లో చంపటం కూడా జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రైమ్. ఈ విధంగా భారత ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చి వన్యమృగాల యొక్క శాతాన్ని, అంతరించిపోయే జంతువుల యొక్క శాతాన్ని పెంచటం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనము ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలతో పాటు జాతీయ పార్కులు ఎన్ని ఉన్నాయి, ఏ ఏ నేషనల్ యానిమల్ పార్క్స్లో ఏ ఏ జంతువులు హాయిగా అభివృద్ధి చెందుతున్నాయి, హాయిగా జీవిస్తున్నాయో మనం ఇప్పుడు లిస్ట్ అవుట్ చేద్దాము. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ స్టూడెంట్స్. నెంబర్ 1 ఈస్ డచ్గామ్ నేషనల్ యానిమల్ పార్క్. డచ్గామ్ నేషనల్ యానిమల్ పార్క్. డచ్గామ్ నేషనల్ యానిమల్ పార్క్. డచ్గామ్ నేషనల్ యానిమల్ పార్క్ ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. డచ్గామ్ నేషనల్ యానిమల్ పార్క్. నేషనల్ యానిమల్ పార్క్ ఈజ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. It's very important. And at the same time, second one is Sultanpuri. Sultanpuri National Animal Sanctuary. Sultanpuri National Animal Sanctuary ఎక్కడ ఉందంటే హర్యానా. And at the same time,
Shikara Devi National Animal Park. Shikara Devi National Animal Park is in Himachal Pradesh. Very, very important. One is Dachgam National Animal Park is in Jammu Kashmir. Another one is Sultanpuri National Animal Sanctuary is in Haryana. And Shikara Devi National Animal Park is in Himachal Pradesh. It's very, very important. Okay. మనము వన్యమృగాల్ని సంరక్షణ కేంద్రాలను మనం పూర్తిగా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలనుకుంటే జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేయాలి. దిస్ ఈజ్ జమ్మూ కాశ్మీర్. తర్వాత వచ్చినటువంటి దాని దిగువ ఉన్నటువంటి స్టేటు హర్యానా. తర్వాత వచ్చినటువంటి స్టేట్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ యానిమల్ పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ యానిమల్ పార్క్. This is in Uttarakhand. And at the same time, Valley of Flowers. Valley of Flowers. This is also one of the place where plenty of flowers are growing and developed by the government of India. Valley of Flowers also in Uttarakhand. Valley of Flowers Uttarakhand. And Jim Corbett National Animal Park is in Uttarakhand. And Nanda Devi National Animal Park. Nanda Devi National Animal Park is also in Uttarakhand. You see, in Uttarakhand, 3 major sanctuaries are there. One is Jim Corbett, another one is Valley of Flowers, another one is Nanda Devi National Animal Park. Like, we will know about all those national animal sanctuaries which are very important, and we will list out those national animal sanctuaries by ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అట్లాగా అప్వర్డ్స్ టు డౌన్వర్డ్స్ నెమ్మదిగా మనం నేర్చుకుంటూ వస్తే we will easily remember all those national animal sanctuaries. And at the same time, Dodwa National Animal Park is there. Dodwa is in Dodwa, UP. Chandraprabha National Animal Sanctuary. Chandraprabha is in UP. Chandraprabha is in UP. And Manasa National Animal Sanctuary. Manasa is in Assam. Okay. Kaziranga National Animal Sanctuary. Kaziranga is in Assam. Okay. So Kaziranga National Animal Sanctuary is in Assam. In Assam, 2 national animal sanctuaries are there. Manasa National Animal Sanctuary and Kaziranga National Animal Sanctuary. Kaziranga National Animal Sanctuary is exclusively famous for single horn rhinoceroses. ఒంటు కొమ్ము రైనోలు ఎక్కువగా ఉండే sanctuary ఏది? Kaziranga National Animal Sanctuary. It's very, 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 very important. Kaziranga National Animal Sanctuary is very important, which is in Assam. And Manasa National Animal Sanctuary also in Assam, and this is exclusively famous for two horn rhinos, 2 horn deers. 2 horn deers are living in this particular sanctuary which is in Assam, that is Manasa National Animal Sanctuaries. And coming to the remaining one is in West Bengal, Sundarban National Animal Sanctuary is there, and Jaldapra National Animal Sanctuary also there. Sundarban National Animal Sanctuary is exclusively famous for Bengal tiger, and at the same time the government of India adopted Bengal tiger as a national animal of our country. ఈ సుందర్బన్లో ఉన్నటువంటి బెంగాల్ టైగర్ని జాతీయ జంతువుగా మనం ఇండియన్ గవర్నమెంట్ అడాప్ట్ చేయటం జరిగింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ ఇన్ సుందర్బన్ నేషనల్ యానిమల్ శాంక్చురీ. అండ్ కమింగ్ టు the remaining, the another important national animal sanctuary is Simlipal, which is in Orissa.
Simlipal, SIMILI, Simlipal National Animal Sanctuary. This is in Orissa. Then what is the importance of Simlipal National Animal Sanctuary? Means black panthers are staying in this sanctuary. Black panthers means నల్ల పులులు సంరక్షించబడే ఏకైక ప్రాంతము ఏది అనగా సిమ్లీపాల్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నందన్ కానన్ నేషనల్ యానిమల్ శాంక్చురీ. నందన్ కానన్ నేషనల్ animal sanctuary is also in Orissa. This is exclusively famous for Cubs Care Center. Cubs Care Center means పులి పిల్లల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? నందన్ కానన్. And coming to the remaining state, Telangana. In Telangana, the familiar national animal sanctuary is Nagarjuna Sagar. Nagarjuna Sagar National Animal Sanctuary is there in Telangana. In this sanctuary, tigers are there and lions are also there and other wild animals also there in Nagarjuna Sagar. Then coming to AP, Nalapattu National Animal Sanctuary. Nalapattu National Animal Sanctuary is in Nellore. Nalapattu National Animal Sanctuary is exclusively famous for birds. Nalapattu is famous for birds, which is in Nellore, that is in AP. Another important sanctuary in AP is Rollapadu National Animal Sanctuary. Rollapadu is in Kurnool district and Rollapadu is famous for the great bustard bird. And after AP, we will go for Tamil Nadu. In Tamil Nadu, Vedantagal National Animal Sanctuary is there and Gindi National Animal Sanctuary is there and Maduramalai National Animal Sanctuaries are there. Whereas in the above three national parks, and Gindi is exclusively famous for snakes. Okay, భారతదేశంలో స్నేక్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఏకైక జాతీయ నేషనల్ యానిమల్ పార్క్ ఏదంటే గిండి. ఇది ఎక్కడుందంటే తమిళనాడు. అట్లాగే మనకి ఆఫ్టర్ తమిళనాడు కేరళలో తీసుకున్నట్లయితే సైలెంట్ వ్యాలీ నేషనల్ యానిమల్ శాంక్చురీ ఇస్ దేర్. సైలెంట్ వ్యాలీ నేషనల్ యానిమల్ శాంక్చురీ స్పెషాలిటీ ఈస్ Macoon monkeys are there. Macoon monkeys means the face of the monkey seems to be like a line and the tail of the monkey seems to be like a line and the remaining body of the animal is like a monkey. తల మాత్రం సింహంలా ఉంటుంది, దాని టైల్ కూడా సింహంలా ఉంటుంది, బట్ మిగతాదంతా మంకీలా ఉంటుంది. సచ్ టైప్ ఆఫ్ మంకీస్ ఆర్ దేర్ ఇన్ కేరళ, దట్ ఈస్ అట్ సైలెంట్ వ్యాలీ నేషనల్ యానిమల్ శాంక్చురీస్. అనదర్ వన్ ఈస్ ఇడుక్కి నేషనల్ యానిమల్ శాంక్చురీ is there in Kerala and Periyar National Animal Sanctuary also there in Kerala. Idukki, Periyar, Silent Valley and National Animal Sanctuaries are there in Kerala. Next, coming to Karnataka state. In Karnataka, very familiar is Bandipur National Animal Sanctuary. Bandipur is in Karnataka. It's also very familiar national animal park. Recently, this national animal park completed 50 years of anniversary celebrations. Recently, ఒక examలో which Indian national animal park recently celebrated 50 years of anniversary celebration? This is the question asked by the examiner. The answer is Bandipur. Bandipur National Animal Sanctuary is in Karnataka. Then coming to Goa. In Goa, Salim Ali National Animal Sanctuary is there. Salim Ali National Animal Park is exclusively famous for birds. Okay, Salim Ali is the father of birds. Salim Ali Bird Sanctuary is in Goa. Then coming to after Goa, we will go for Maharashtra. In Maharashtra, Sanjay Gandhi National Animal Park is there. That is in Maharashtra. And at the same time, after Sanjay Gandhi National Animal Sanctuary, we will go for Gujarat. In Gujarat, Gir forests are there. Gir forests are famous for white lions and white tigers. After Gir forests, we will go for Rajasthan. In Rajasthan state, Ghana National Animal Sanctuary is there. And Ranthambore National Animal Sanctuaries are there. So, in Rajasthan, two familiar national animal sanctuaries are there. One is Ghana, another one is Ranthambore. Ghana National Animal Sanctuary is exclusively famous for birds.
In this sanctuary, the maximum number of penguin birds and maximum number of Siberian birds are oftenly visited this place. Okay, then we covered all those national animal parks from Jammu Kashmir to Haryana, Himachal Pradesh, Uttarakhand, UP, Assam and West Bengal and Orissa, Telangana, AP, Tamil Nadu, Kerala, Karnataka, Goa and Maharashtra and Gujarat. At last, Rajasthan. In this way, we will complete all those Indian states. ఓకే, అండ్ ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలను కూడా మనము డిస్కస్ చేయటం జరిగింది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ ఈజ్ దేర్. ఇన్ మధ్యప్రదేశ్ కన్నహా నేషనల్ యానిమల్ పార్క్ ఈజ్ దేర్. కన్నహా నేషనల్ యానిమల్ పార్క్ అండ్ శివపురి నేషనల్ యానిమల్ పార్క్ ఆల్సో దేర్. కన్నహా అండ్ శివపురి నేషనల్ యానిమల్ పార్క్స్ ఆర్ ఇన్ మధ్యప్రదేశ్. And in Chhattisgarh, another important national animal park is there, that is Indravati National Animal Park, that is in Chhattisgarh. And after Chhattisgarh, in Bihar, Gautami Buddha National Animal Sanctuary is there. Gautami Buddha National Animal Sanctuary is in Bihar. And then the last state is Jharkhand. In Jharkhand, Hazarabad National Animal Park is there. So in this way we will cover all those Indian states and related national parks. It's a very 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 important topic, and the examiner is asking the Manasa National Animal Sanctuary is in which state? Assam. Okay, Bengal tigers are famous in which national animal sanctuary? Sundarban. In sometimes the examiner is asking which national animal park recently celebrated 50 years of anniversary celebrations? Bandipur. And which is the largest national animal sanctuary? Jim Corbett, which is in Uttarakhand. Which is the oldest national animal sanctuary? That is Jim Corbett, which is in Uttarakhand. And at the same time, Valley of Flowers is in Uttarakhand. Valley of Flowers is exclusively famous for flowers. Different colors of flowers, different types of flowers are there, which is in Uttarakhand. So and at the same time, in sometimes the examiner is asking another type of questions which related to these national animal parks. The name of the questions are, listen to me. White tiger safari was conducted by which Indian state? That is in Madhya Pradesh. White tiger safari was conducted by which national animal park? That is in Madhya Pradesh at Mukundapur. White tiger safari conducted at Mukundapur, which is in Madhya Pradesh. This question also previously asked by the examiner in group 1 examination in exam. And at the same time the examiner is asking bioreserves, Indian bioreserves. Okay, the first Indian bioreserve was Nilagiri. The first Indian bioreserve park was Nilagiri, which is in Tamil Nadu. Another name of Nilagiri, Blue Mountains. And at the same time, the largest bioreserve in India is Ran of Kutch, which is in Gujarat. And the second largest biosphere reserve is Gulf of Mannar. The smallest bioreserve in India is Dhubri. The smallest bioreserve in India is Dhubri, that is in Assam. In this way, the examiner is asking different types of questions which related to national animal parks. And at the same time, the first in India, the first elephant care center or Project Elephant was introduced by the government of India at Singhbam, which is in Jharkhand. ఏనుగులు సంరక్షించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి మొట్టమొదటి ఏనుగు సంరక్షణ కేంద్రము ఈజ్ ఇన్ సింగబం, దట్ ఈజ్ ఇన్ జార్ఖండ్. అట్లాగే భారతదేశంలో ఈ మధ్యకాలంలో రీసెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
inaugurated Gaze Utsav at Kaziranga National Animal Park, which is in Assam. Draupadi Murmu, the present President of India, recently inaugurated Gaze Utsav. This is related to the elephant project. Gaze Utsav means to care the elephants, to save the elephants. It's a new project which was inaugurated by Draupadi Murmu at Kaziranga National Animal Park, that is in Assam. In this way, the examiner is frequently asking different types of questions which related to national animal parks. కాబట్టి మీరు ఈ లెసన్ శ్రద్ధగా విని ఓకే ఏ యాంగిల్ నుంచి ఏ రకమైన క్వశ్చన్లు అడుగుతున్నారో ఆలోచించి మీరు రాబోయే ఎగ్జామ్స్లో ఈ లెసన్ మీద నుంచి మీరు సంపూర్ణంగా అధ్యయనం చేసి మీరు రాబోయే ఎగ్జామ్లో మంచిగా మార్కులు తీసుకొస్తారని మార్కులు పొందుతారని ఆశిస్తూ ఈ లెసన్ ఇక్కడితో విరమిస్తున్నాము. థ్యాంక్ యూ అగైన్. I will meet with you in another lesson. Thank you. Jai Hind.